చిన్నప్పుడు ఇంట్లో ఎవరు సపోర్ట్ చేశారు? మా బాబాయ్ షూటింగ్కి తీసుకెళ్ళడం కానీ తీసుకురావడం, యాక్టింగ్? మా బాబాయ్ మొత్తం అంతా. నాకు చిన్నప్పటి నుంచి మా బాబాయే నాకు బిగ్గెస్ట్ సపోర్ట్. ఆయన రీసెంట్గా కరోనాలో ఈజ్ నో మోర్, బట్ ఐ థింక్ ఆయన వల్లే నేను యాక్చువల్గా సినిమాల్లో ఎదిగాను యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ బికాస్ ఆఫ్ హిస్ తాపత్రయం. అంటే ఆయన అన్నీ వదిలేసుకుని నాతో పాటు వచ్చేవారు, నాతో పాటు తిరిగేవారు. అన్నీ ఆయన ఉద్యోగం అంతా వదిలేసుకుని నాతో పాటు తిరిగేవారు. యా, అసలు సాక్రిఫైస్కి ఇంకా వేరే ఒక మెట్టు వేరే పైన పదవి ఏదైనా ఉంటే అది సెట్ అవుతుంది అనమాట. అలాగా. అండ్ నిద్రించు జహాపన మూవీలో ఒకటి ఫైర్ యాక్సిడెంట్ గురించి అండ్ ట్రెండ్ అవుతుంది, మీరు కూడా ఎమోషనల్ అయ్యారు. అసలు ఏంటి, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? అది అసలు అంటే నాకు ఆ వీడియో బయటికి చూపించడం కూడా యాక్చువల్గా ఇష్టం లేకుండా నిజంగా చెప్పాలి అంటే, ఎందుకంటే బట్ పీపుల్ నీడ్ టు నో కదా. యా, అంటే అది కూడా నేను ఆనెస్ట్గా చెప్తున్నా కదా, అది కూడా ఏంటి అంటే కొద్ది గొప్ప కొంచెం సినిమాకి పనికి రావాలి అని జనాలకి చూపించడమే తప్పితే అదర్వైజ్ ఐ లిటరలీ హ్యాడ్ నో ఇంట్రెస్ట్ ఇన్ షోయింగ్ దట్. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి కూడా ఎప్పుడు చూపించలేదు నేను ఆ వీడియో. అది చూసి అంటే చాలా దారుణంగా ఉంటుంది, అది చూస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, అది జనాలు తొందరగా తీసుకోలేరు దాన్ని ఎంత ఇది ఉన్నా కూడా. సో ఎందుకులే అలా ఇబ్బంది పెట్టడం అనే ఒక యాంగిల్ ఉండింది. బట్ యా, అంటే ఆలోచిస్తే ఆ రోజు వాట్ ఎవర్ హ్యాపెండ్ ఆన్ ది సెట్, ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రాజిక్ డేస్ ఇన్ మై లైఫ్. నా ఒక్కడి లైఫ్లోనే కాదు, మా డైరెక్టర్ లైఫ్లో, మా సినిమా యూనిట్ వాళ్ళ చూసిన దాంట్లో అందరికీ కూడా అట్లాంటి ఒక ఇన్సిడెంట్ ఎవడు లైవ్లో చూడలేదన్నమాట. అప్పటి వరకు ఎవడు చూడలేదు అట్లాంటి వరకు. సో అందరూ షాక్ అయ్యి బెంబేలెత్తిపోయారు, అసలు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి. ఆబ్వియస్లీ సినిమా క్లోజ్ అనుకున్నారు అందరూ. యా, సో అలాంటి ఒక స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని ఇంకా నానా రకాలుగా కొంచెం మెంటల్ స్టెబిలిటీ తెచ్చుకుని ఫైనల్గా నన్ను నేను మోటివేట్ చేసుకుని ఓకే ఐ థింక్ అంటే ఎప్పుడైతే అందరూ ఇంకా ఇది జరగదు అని అనుకున్నారో అదే నా మోటివేషన్, అదే దట్ ఈస్ మై బాటమ్ లైన్ అనమాట. ఓకే, దీన్ని పట్టుకోవాలి నేను, ఎందుకు జరగదో ఇప్పుడు చూద్దాం మనం అని. అంటే ఎట్లా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్ అయితే ఇలాంటిది ఎదురయ్యే ఉంటుంది, అది మీకు ఈ రూపంలో ఎదురైంది. బట్ అది జరిగిన తర్వాత ఎన్ని రోజులు హాస్పిటలైజ్డ్ అయ్యారు, దాని తర్వాత ఎలా కంబ్యాక్ అయ్యారు? యా, అంటే మీరు అన్నది నిజం. అంటే ఒక్కొక్కరికి కొంతమందికి మెంటల్గా ఘోరమైన బ్రేక్ డౌన్స్ ఉంటాయి, చెప్పుకోలేరు బయటికి అంతే. ఇప్పుడు నాకంటే ఫిజికల్గా స్కార్స్ ఉన్నాయి కాబట్టి కనపడుతుంది, మెంటల్ స్కార్స్ ఎవడు కనపెడతాడు, ఎవడు కనిపెట్టలేడు. సో అలాగా ఐ థింక్ ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక జట్క అయితే తగులుతుంది 100% అని అనుకుంటాను నేను. అంటే అలాంటి ఒక ఫేస్ చూడాలి వాళ్ళు, అది చూస్తేనే జీవితం ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది వాళ్ళకి. అసలు ఏంటి, మనం దేనికోసం బతకాలి, దేనికోసం బతుకుతున్నాం, ఎలా బతకాలి, ఎందుకు బతకాలి, ఏంటి, వాట్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ లైఫ్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇదేదో నాకు షాక్ కొట్టింది, దెబ్బకి బ్రెయిన్ పనిచేసింది అనేది కాదు కానీ, బట్ ఏంటి అంటే యాక్చువల్గా అలాంటి ఒక ఫేజ్లో మైండ్ కరెక్ట్గా పాయింట్అవుట్ చేసి చెప్తుంది అనమాట, చూడు ఇది జీవితం ఇలా ఉంటుంది. సో దీని నుంచి బయటపడాలంటే ఇవి మార్గాలు ఉంటాయి, నువ్వు డిప్రెస్ అవ్వాలంటే ఇవి మార్గాలు, రెండిటికి ఆప్షన్స్ ఉంటాయి, నువ్వు ఏది చూస్ చేసుకోవాలనేది నీ చాయిస్. నీ బ్రాటప్ బట్టో లేకపోతే నువ్వు పెరిగిన జనాల వల్ల వాళ్ళు చెప్పిన నిజాలు లేకపోతే వాళ్ళు ఇచ్చిన కథలు బట్టో నీకు వచ్చిన అవగాహన బట్టి నువ్వు తీసుకునే డెసిషన్స్, దానివల్ల నీ డెస్టినీ ఇవన్నీ మారుతూ ఉంటాయి అన్నమాట. సో అలాగా ఐ థింక్ 2 months ఐసీయూలో ఉన్నప్పుడు 2 months ఉన్నప్పుడు యాక్చువల్గా అక్కడ ఏం పెద్దగా ఆలోచించేవాడిని కాదు, ఎందుకంటే చాలాసేపు ఒక బ్లాంక్లా ఉండేది నాకు అంతా. చాలాసేపు ఏం ఆలోచిస్తాం ఇప్పుడు, ఏదో అంటే మొత్తం పోయింది, ఇప్పుడు కెరియర్ అంతా స్మాష్, ఏంటి ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనేది దగ్గరే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండేది. బట్ స్టిల్ ఐ థింక్ ఐ హ్యావ్ గ్యాదర్డ్ ఎనఫ్ కరేజ్. నాకు నేనే సర్ది చెప్పుకుని మా ఇంట్లో వాళ్ళకి సర్ది చెప్పి ఫైనల్గా ఏంటంటే ఐ హ్యావ్ గ్యాదర్డ్ మోటివేషన్. నాతో ఉన్న నర్సులకి వాళ్ళకి అందరికీ మంచి ర్యాపో పెట్టుకుని వాళ్ళతో మజాకులు చేసుకుంటూ, సో కొంచెం ఓకే మళ్ళీ ఐ థాట్ ఐ కుడ్ గెట్ బ్యాక్, ఓకే చేద్దాం మళ్ళీ డెఫినెట్గా దీన్ని అయితే చేద్దామని చెప్పి ఆల్మోస్ట్ ఒక 6 months to 1 year ఫిజికల్గా హీల్ అవ్వడానికి టైం పట్టింది. మెంటల్గా అయితే తొందరగానే కొంచెం వచ్చేసా బయటికి, ఎందుకంటే నేను ఎక్కువసేపు ఆ ఏడుపు ఫేజ్లో ఉండలేను నేను. ఏముంటాం ఎంత అంటే చాలా వరకు కూడా ఇప్పుడు ఆనంద్ గారు డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ అవైలబుల్లో ఉంది, దాన్ని రియల్గా చేయాలి అని డైరెక్టర్ గారికి ఎందుకంటే రీజన్ ఉందా? అంటే యాక్చువల్గా అది సీజీలో చేయాల్సింది అది, కానీ ఎందుకో మరి అంటే సీజీకి మరి కొంచెం ఓవర్ కాస్ట్లీ అవుతుంది అనుకున్నాము, మరి డిఫరెంట్ రీజన్స్ వల్ల దాన్ని యాక్చువల్గా ముందర టెస్ట్ కూడా చేసాం దాన్ని, అది వర్కౌట్ అవుతుంది అనుకున్నాకే
చేసాం యాక్చువల్గా చెప్పాలి అంటే. సో దాన్ని ముందర టెస్ట్ చేసాం, అప్పుడు బాగానే ఉంది. నేను చేయబెట్టి కూడా చూసా, అదేం అసలు అంటుకోదు కూడా, అది కోల్డ్ ఫైర్ అదంతా, అసలు ఆ ఫైర్ మంట అంటుకోదు. సో ఐ థాట్ ఓకే బాగానే ఉంది, ఏముంది చిన్న సరదా స్టంట్ లాగానే కదా, అంటే ఇంత పెద్దది అవుతుందని తగిలితే కానీ మనకి అర్థం కాదు కదా. సో నేను అసలు ఆ టైంలో నాకు నాట్ ఈవెన్ బేర్ మినిమం ఐడియా లేదు నాకు, ఏదైనా తగిలితే అసలు మొత్తం మారిపోతుంది లైఫ్ అనే యాంగిల్ నాకు అసలు టచ్ కాలేదు. అండ్ అందరూ కూడా మామూలుగా సేఫే చేసేయచ్చు అని కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళిపోయాం. అందరూ అన్నారు చేయొచ్చు, ఏముంది చేయొచ్చు, ఇది పర్వాలేదా అని అన్నట్టే అన్నారు. ఐ థాట్ ఓకే ఏముంది అందరూ చేస్తుంటారు. ఇప్పుడు మనం టామ్ క్రూజ్ గారు వాళ్ళందరినీ చూసి యూనో అనుకుంటాం అబ్బా ఏమేమి స్టంట్లు చేస్తున్నారా అని. సో నాకు కూడా ఎక్కడో ఉండిందేమో మరి మేబీ, అరే వీడు ఒక స్టంట్ చేసాడు చూద్దాం నిజంగానే. అండ్ నాకు కూడా చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద హీరోలందరినీ చూసి వాళ్ళు తీసుకునే రిస్కులు చూసి ఎక్కడో చిన్న యూనో అరే చేయొచ్చు మనం కూడా, యూనో దట్ షోస్ అవర్ ప్యాషన్, దట్ షోస్ అవర్ డెడికేషన్. ఏంటి అసలు నేనంటే ఏంటి అనేది కూడా తెలియాలి కదా జనాలకి. అందుకని ఇట్ వాస్ అ కలెక్టివ్ డెసిషన్. ఎవరు కూడా నువ్వే చేయాలి అని ఫోర్స్ చేయలేదు, ఎవరు కూడా నువ్వు చేయకూడదు అని కూడా ఎవడు ఆపలేదు. చేస్తే చేద్దాం లేకపోతే లేదు అన్నట్టే వెళ్ళి సరే చేసేద్దాం అనుకుని చేసాం. అది అసలు ఇంత డిజాస్టర్గా అవుతుందని అసలు ఎప్పుడు అనుకోలేదు. అమ్మో అది ఘోరం, అది తప్పది, మళ్ళీ చేయకూడదు తప్పది. అంటే నేనే కాదు ఇండస్ట్రీలో ఎవడు చేయకూడదు తప్పది. ఐ థింక్ నాకు తెలిసి చాలామంది కేర్ఫుల్గానే ఉంటారు. మేబీ మా అత్యుత్సాహం వల్ల మరి నెగ్లిజెన్స్ వల్ల, అంటే నెగ్లిజెన్స్ అనే బదులు టైం బ్యాడ్ అయినప్పుడు, టైం బ్యాడ్ అంటే అదే ఇంకా ఏం తెలియదు అంటే రీజన్ తెలియనప్పుడు ఇంకా టైం బ్యాడ్ అని ట్యాగ్ లైన్ వేస్తాం అంతే దానికి, అంతే కదా. అంతే ఆల్మోస్ట్ రీజన్ తెలియనప్పుడు ఎందుకు సక్సెస్ వచ్చిందంటే లక్ అని ఎలా అయితే వేస్తామో ఇలాంటివి బ్యాడ్ లక్ అని అంటాం అంతే. అండ్ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ఒక లైఫ్లో అంటే మన పిల్లల లైఫ్లో జరిగినప్పుడు ఆల్మోస్ట్ పేరెంట్స్ మనకి ఎందుకు అవసరమా, ఎంతో కొంత ఉంది చేసావు వద్దు అని ఎక్కడన్నా ఫ్యామిలీ భయపడ్డా, ఇప్పటికి కూడా వద్దన్నారు. అంటే వాళ్ళకి వాళ్ళ బేసిక్ అసలు మొరల్ డౌన్ అయిపోతుంది కదా చూడంగానే. అంటే వీడి జీవితంలో ఇంకా దేనికి పనికి వస్తాడు వీడు, అసలు ఏం చేయగలుగుతాడు వీడు, ఏంటి అసలు వీడి కెరియర్ ఏంటి అసలు. అంటే అందులో కరెక్ట్ వయసులో ఉన్న పిల్లాడు, పోనీ జీవితం చూసేసిన అబ్బాయో లేదా మరీ చిన్న పిల్లాడో కాదు, ఎగ్జాక్ట్ ఏజ్లో ఉన్న కుర్రాడు, ఇంకా చాలా జీవితం చూడాల్సిన వాడు. సో అలాంటి టైంలో ఒక డిజాస్టరస్ ఈవెంట్ జరిగినప్పుడు డెఫినెట్గా యాజ్ ఎ పేరెంట్ అసలు కింద పడిపోతారు. బట్ ఐ థింక్ ఎక్కడో కొంచెం నేను వాళ్ళకి సర్ది చెప్పడం, నేను బాగానే ఉన్నాను అని ట్రై చేయడం వల్ల కొంచెం బెటర్ అయ్యారు. అండ్ వాళ్ళు కూడా కొంచెం మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఐ థింక్ యాజ్ అ ఫ్యామిలీ వీ కేమ్ బ్యాక్ స్ట్రాంగర్. ఓకే అదని దాటేసుకుని వీఆర్ ఫైన్ నౌ. సో ఐ థింక్ వాళ్ళు కూడా గట్టిగా నించున్నారు, ఎక్కడ డిమోరలైజ్ అయిపోకుండా. అంటే అఫ్కోర్స్ నాతో చెప్పుకోరు కానీ బయట పాపం బాధపడుతూ ఉంటారు. నేను వాళ్ళకి చెప్పాను కానీ నాకు అరే వీళ్ళేంటి ఇలా డౌన్ అయిపోతున్నారు అనే ఒక యాంగిల్ ఉంటుంది. సో ఏంటంటే దేర్ వాజ్ అ బ్యాలెన్స్. ఓకే నాకేం కాలే, నేను బాగానే ఉన్నా. ఫస్ట్ అది నేను నమ్మితే జనాలు తర్వాత నమ్ముతారు. సో అది నేను నమ్మడం స్టార్ట్ చేశాను. నేను బాగానే ఉన్నా, నాకు ఏం ప్రాబ్లం లేదు, నాకు అసలు ఏం ప్రాబ్లం లేదు, నేను శుభ్రంగా ఉన్నా, నేను దట్స్ ఆల్. అది నేను నమ్మడం స్టార్ట్ చేశాను. ఐ థింక్ అది ఎప్పుడైతే నేను నమ్మానో ఆ రోజు నుంచి నేను అసలు ఇవి చూసుకోవడం మానేసా. అండ్ ఐఎమ్ మచ్ మోర్ హ్యాపీయర్ అండ్ పీస్ఫుల్. నాకు నిజంగా చాలాసార్లు అంటే ఈ మధ్య ఈ వీడియో రావడం ఇప్పుడు సర్క్యులేట్ ఇప్పుడు తెలుస్తుంది కానీ అసలు మధ్యలో అయితే నేను మర్చిపోయాను, నాకు గుర్తు కూడా లేదు. కొన్నిసార్లు నాకు జరిగింది చూసుకున్నా కూడా అంటే చూసి అలవాటు అయిపోయి నాకు ఐ డోంట్ ఈవెన్ రీకలెక్ట్ ఆల్ దోస్ థింగ్స్. నాకు అసలు గుర్తు కూడా ఉండదు అవన్నీ. ఎందుకు అంటే మెమరీని ఎందుకు వేస్ట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకుని ఉన్నది చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నారు ఆర్టిస్టులు అందరిలో కూడా తీసి పక్కన పెట్టచ్చు. ఎంత యూనిక్గా ఉన్నారు ఆలోచన విధానం కానీ లేకపోతే వే ఆఫ్ రిసీవింగ్ కానీ. ఇంకోటి ఏంటంటే